క్యాలీఫ్లవర్తో ఎప్పుడు రకరకాలుగా కూరలు వండుకోవటమే అంటే వేరే కాంబినేషన్ టమాటా ఇది కానీ లేకపోతే శనగపప్పు క్యాలీఫ్లవర్ కానీ ఒట్టిగా క్యాలీఫ్లవర్ ఫ్రై కానీ అట్లా చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం ఈ కాడలతో వెరైటీగా చేయాలనిపించింది. అందుకని ఆ కాడలను సన్నగా తరిగి అది మళ్ళీ తృప్తిగా అనిపించలేదు. అందుకని ఈజీ హోమ్లో వేసాను. ఇట్లా అయితే ఇంకా బాగా వస్తుందని బాగా సన్నగా తురుము రావాలంటే ఇందులో వేసుకుంటుంటాను. అట్లా దీంట్లో వేసి సన్నగా తురుములాగా చేశాను. తర్వాత దాన్ని పక్కన పెట్టి మూకుట్లో నూనె వేసి పచ్చిమిరకాయలు వేసి వేయించుకున్నాను. ఇవి మనం పచ్చడికి ఎట్లా ఏదైనా పచ్చడికి మనం పచ్చిమిరకాయలు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి ఎట్లా మిక్సీ పట్టి ఉంచుకుంటామో అట్లాగే దీనికి కూడా అన్నీ వేసి చింతపండు నేను ఉడకబెట్టి ఉంచుకుంటాను. అది కొంచెం వేసాను, కొద్దిగా వేసాను. ఎందుకంటే తర్వాత పెరుగు కలుపుతా కనుక కొద్దిగా చింతపండు వేసాను, మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ నూనె వేసి తాలింపు గింజలన్నీ వేసి వేగిన తర్వాత మళ్ళీ తురుము ఉంది కదా పక్కన పెట్టుకున్నది, ఆ తురుము వేసేసి అందులోనే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి వేపాను. ఉప్పు పచ్చిమిరకాయల్లో కొంచెం తక్కువ వేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఈ వేగాలంటే కొంచెం ఉప్పు పెడితే తొందరగా వేగుతుందని. అట్లా ఈ వేగిన తర్వాత అప్పుడు ఆ పచ్చిమిరకాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఇందులో కలిపేసి అంతా కలిసేట్టు కలిపేసా. ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత ఒక కప్పులోకి పెరుగు తీసుకొని అందులోకి దాన్ని మొత్తాన్ని తీసి కలిపేసా. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఉల్లిపాయ లేకుండానే పెరుగు పచ్చడి చేసినట్టుగా ఈ తురుముతో.